కాదు శ్రీనివాస్ గారు. ఆ, గుడి గుడి అంటే సుప్రీంకోర్టుని వంక పెట్టాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు ఇప్పటిదాకా చాలా రాష్ట్రాల్లో అమలైంది, దాన్ని సాగ్గా చూపించాల్సిన అవసరం లేదు. మీరు ఎవరైతే ఇవ్వాలనుకున్నారో 42% ఇవ్వండి, అట్లాగే అవసరమైతే కులగండ మీద రివ్యూ చేయండి, ఇంకా కూడా మళ్ళీసారి కూడా తర్వాత కూడా చేయండి. కానీ సుప్రీంకోర్టు సాకు కాదు, పార్లమెంటుకి పంపించి చేతులు దులుపుకోవద్దు అనేటువంటిది ఒకటి. సరే, సమగ్రంగా జరిగిందా లేదా అది రివ్యూ చేయటం రెండు వేరువేరుగా మాట్లాడుకుందాం. ఇప్పుడు మనము వారు అన్నట్టుగా మన చుట్టూ పని చేసుకుంటూ ముందుకు పోవాల్సిన ఆవశ్యకత ఉందనే కదా ఇప్పుడు కులగణన కోసం మనం ప్రయత్నం చేసింది. వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన విధానం కానీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ తీసుకున్నటువంటి నిర్ణయము లేదంటే తీర్మానం అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు కూడా అనేక సందర్భాలు మాట్లాడుతున్న అంశం. సరే, వారు సందర్భాన్ని బట్టి ఆ రోజు మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని కన్యాకుమారి కాశ్మీర్ వరకు చేసిన పాదయాత్రలు కానీ మణిపూర్ నుంచి ముంబైకి పాదయాత్ర చేసిన సందర్భంలో కానీ చూసినటువంటి సందర్భము వివక్షత కానీ లేకపోతే అసమానతలు ఉన్నాయి. కాబట్టి ఎవరి స్థాయితో తేలాలి, దాని ప్రకారం ఆ ఇస్సా ప్రకారం వారికి రాజకీయ పరమైనటువంటిది కానీ విద్య కానీ ఉద్యోగం కానీ ఉపాధులు కానీ ఇతరత్ర చెందాలి, అప్పుడే అసమానతలు తొలుగుతాయని చెప్పిన ఒక నిర్ణయం వారు అన్నప్పుడు అసెంబ్లీ జరుగుతున్న క్రమంలో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని ఈరోజు కులగణన కోసం ముందుకు వెళ్ళి అసలు దేశంలో ఎక్కడ కూడా కులగణన ఈ మధ్యలో జరిగిన సందర్భాలు లేవు. కాబట్టి సరే, వాళ్ళ అంటూ బీఆర్ఎస్ సంబంధించి మేము కూలగా ఒకటే రోజు జరిపిన సర్వే అని చెప్పి, కానీ ఆ సర్వే రిపోర్ట్ ఎప్పుడు కూడా బయటకు మనకు వచ్చినంత కనిపించలేదు. వారు 51%, 52% అంటుంది. సరే, ఈ రోజు అయితే 46% ముస్లింలలో బీసీ చెప్తే 46% ఇక్కడ కనిపిస్తా ఉంది. సరే, ఇప్పుడు ఈ మనం హిందువులలో ముస్లింలలో కూడా విడిదీసి బీసీలను చూపించారో ఈ లెక్క కరెక్ట్ కాదని కూడా విమర్శలుగా చెప్తున్న సందర్భం. సరే, ఏది ఏమైనప్పుడు ముందుగానైతే బీసీల లెక్క తేలాలి, అంటే ఎస్సీల లెక్క ఎస్టీల లెక్క ఉంది, బీసీల లెక్క లేకపోవడం వల్ల ఇబ్బంది జరిగి మనకు నష్టం జరుగుతుందని చెప్పిన ఆలోచన ముందు వేరు ఒక కన్స్ట్రక్టివ్ గా లెక్క అనేది మనకు కనిపిస్తుంది. సరే, ఇది తక్కువ చూపించినాము ఎక్కువ చూపించిన దానికంటే చూస్తే మనం 80,000 పైచీలకు ఎన్యూమరేటర్స్ పెట్టుకున్నాం. ఇంచుమించు 1,00,000 మంది కూడా లాస్ట్ వరకు చేరినట్టు. అంటే ప్రభుత్వ ఉద్యోగుల్ని పెట్టి చేసినటువంటి సందర్భంలో వారు అన్నట్టు ఇప్పుడు ఒక నరసన్న వారు అన్నట్టు ఒక మాట అవసరం ఒక మండలం ర్యాండమ్ చేయడం చేపిద్దాం, అది మంచి సూచన. ఒకవేళ ఈ ఏదైతే కులగణన జరగడం వల్ల నష్టం ఇక్కడ ఇబ్బంది జరిగింది అనుకుంటే అక్కడక్కడ మనం ర్యాండమ్ చెకింగ్ కూడా ఇప్పుడు జరిగినటువంటి దాన్ని కాకుండా కొన్ని మండలాలు ఇది చేపించినట్టయితే నిజంగానే భారీగా పొరపాటు ఉన్నట్టయితే ఇప్పుడు 3.1% 16 లక్షల మంది రాలేదని మనం అనుకుంటున్నాం. ఆ లోపల తేడాస్తే పడలేదు, కానీ వారు అన్నట్టు ఎక్కువ తేడాస్తే మాత్రం మనం ఇబ్బందులు పడ్డట్టుగా భావించాలి. అది కూడా ఒక మంచి సూచనే. దాంతో పాటు ఈ రోజు మనం ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ 42% ఇస్తామన్న దానికోసం కట్టుబడి ముందుకు పోవడానికి కోసం చేసే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు కులగణన చేసినాం. ఈ కులగణన దేశవ్యాప్తంగా రేపు 2025లో జరిగే జనాభా లెక్కలతో పాటు కులగణన దేశవ్యాప్తంగా కూడా జరపడం చెప్పనుకుంటున్నాం. ఈరోజు మనకు బీహార్ లో 5-6 మాసాలు పెట్టింది కులగణన చేయడానికి, 50 కోట్లు ఖర్చు పెట్టింది. అతి తక్కువ ఖర్చుతో 50 రోజుల్లోనే ఈ కులగణన చేసుకున్నాం. మరి వీళ్ళు ఒకరోజు సర్వే జరిపినప్పుడు ఆ రోజు అధికారికి ఎందుకు చూపించలేదు, ఎందుకు కేబినెట్ పెట్టలేదు, ఎందుకు అసెంబ్లీ పెట్టలేదు, సమాధానం లేదు. అంటే చిత్తశుద్ధి వాళ్ళకు లేదా మనకు లేదా అని చెప్పండి మన రాజకీయ విమర్శ అవుతుంది. అవన్నీ పక్కన పెట్టి బలహీన వర్గాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఇప్పుడు లెక్క తేలింది. ఎస్టీలకు 10%, ఎస్టీలకు 17% ఉందని తేలింది. అంటే గత కొంచెం పెరిగినట్టు మనకు అనిపిస్తుంది. బలహీన వర్గాలకు సంబంధించి కూడా ఒకవేళ తప్పులుంటే సవరించుకొని ముందుకు పోవడానికి కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందులో ఎవరు కూడా ఈ ప్రభుత్వం యొక్క అంటే శంకించవలసిన నిజాయితీ శంకించవలసిన అవసరం లేదని చెప్పడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఇంతకుముందు అన్నట్టు తమిళనాడులో 69% ఉంది, పక్కన మహారాష్ట్రలో 60% ఉంది, పక్కన కర్ణాటకలో కూడా 58-59% రాజస్థాన్ లో కూడా ఉంది. ఏవైతే ఆయా రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ కూడా ఏ విధంగా అయితే అక్కడ బలహీన వర్గాలకు సంబంధించి కానీ కలుపుకొని ఎస్సీ ఎస్టీ కలుపుకొని ఉన్న రిజర్వేషన్లు దృష్టిలో పెట్టుకునే కదా ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా చేయడానికి అవకాశం ఉందనే కాంగ్రెస్ పార్టీ పీస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు వెంకటకృష్ణ గారు పొన్న ప్రభాకర్ మీ అందరూ కూడా ఆ రోజు మనం ఎందుకు ఇవ్వకూడదు ఇక్కడ అని చెప్పని ఆలోచిస్తున్న 42% అన్న. అంటే అది కేవలం ఎన్నికలలో వాదాగా కాదు, ఎన్నికలలో గెలుపొందడం చేసినటువంటి వాదాగా దయచేసి చూడవద్దని కోరుతున్నాం. మా నిజాయితీని మీరు సిద్ధశుద్ధిని శంకించకుండా చెప్తున్నారు. ఇప్పుడు ఈ రోజు రేపు క్యాబినెట్ లో చర్చ, తర్వాత అసెంబ్లీలో చర్చ. అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ ఉంది, ఎంఐఎం ఉంది, బీఆర్ఎస్ ఉంది. సూచనలు ఇవ్వండి, సూచనలు సలహాలు ఇచ్చి తర్వాత ముందుకు పోవాలి చెప్పి 42% ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాం. వాళ్ళు అన్నట్టు 9 షెడ్యూల్ పోవాల్సిన అవసరం లేదు, లేకపోతే పార్లమెంట్ చెప్పకుండా మీరు అందరూ చేసిరా సుప్రీంకోర్టు ఎందుకు కొట్టేస్తారండి. మనకు నేను కూడా అదే బాగుంటూ ఉన్నా. మనం పాజిటివ్ దృక్పథంతో పోదామని చెప్పాను, నెగిటివ్ దృక్పథం పోవాల్సినటువంటి అవసరం లేదు. ఏమో
మహారాష్ట్రలో కానీ లేకపోతే తమిళనాడులో ఇచ్చినట్టుగా కూడా మనం చేసుకుంటూ పోతే ఎవరు పట్టించుకుంటారని చెప్పి భావనతో ముందుకు పోతే తప్పనిసరిగా మనకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది తప్ప మరొకటి కాదు. ఈ రోజు నేను ఒకటి ఇక్కడ మన రాజకీయ నేను మళ్ళీ ఈ అంశాన్ని మా వాళ్ళు అనేక మంది మాట్లాడారు. 3.1% బీఆర్ఎస్ లో ఇప్పుడు ఏదైతే విమర్శలు కవిత గారు బీసీ నినాదం ఎత్తుకున్నప్పుడు అసలు మాకు మీరు నాయకత్వం వహించవలసిన అవసరం ఏముందని చెప్పి కవిత గారిని మేము కానీ అనేక మంది అనుకున్నాం. మా బీసీలో అనేక పార్టీలు ఎవరైనప్పుడు కూడా బీసీల కోసం మా నాయకత్వం మాకు నాయకులు అనేక మంది ఉన్నారు, మేమే మా వైపు పోరాటం చేస్తున్నాం. తను ఎందుకో బీసీ నినాదంతో ముందుకు రావాలనుకున్నది కావచ్చు. తను ఒకతే కవిత గారు ఒకతే వాళ్ళ కుటుంబమే ఈ సమగ్ర స్థాయిలో పాల్గొన్నారు. మరి అదే కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఇందులో కృష్ణమోహన్ ఒకటి అన్నాడు ఏమని, మనం ఈ చేసేటప్పుడు ప్రజలలో ప్రభావితం చేసే విధంగా తీసుకుని వెళ్తే ఇంకా బాగుండు అనిపిస్తుంది. మేము అందరం పాల్గొన్నాము, మా గౌరవ ముఖ్యమంత్రి గారితో సహా గవర్నర్ గారు పాల్గొన్నారు. అప్పుడే మాజీ ముఖ్యమంత్రి రోజులు వారు కూడా పాల్గొంటే ప్రజల్లో చైతన్యం వచ్చి ఈ 16 లక్షల మంది కూడా చేసుకుని ఉండు. మేము ఇది కాకుండా ఇంతకు నర్సరీ ఒకటి అన్నాడు మా దగ్గర 20 అపార్ట్మెంట్లు రాలేదు, అక్కడ కూడా మాకు కూడా వినబడుతుంది, అక్కడ కూడా అక్కడక్కడ రాలేదు. అలాంటివి కూడా మనం తొలగించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి సూచన తప్పనిసరి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పనే భావనతో నేనున్నా. ఈ రోజు ఈ బీసీ జనాభాకు సంబంధించినటువంటి లెక్కలు అనేది ఒక హిస్టారికల్ మూమెంట్. నేనేమంటున్నా, మన లెక్క అయితే ఇప్పుడు తేలినటువంటి హిస్టారికల్ మూమెంట్. సరే 50 మనం ఏమనుకుంటున్నాం, గతంలో 2014 చూస్తే 51 ఉండే, ఈ రోజు 46 చూపిస్తున్నారని చెప్పని. అంటే నేనేమనుకుంటున్నా, ఇప్పుడు ఇంతకుముందు కేంద్రంలో ఉన్నటువంటి ఒక వైద్య విధాన పరిస్థితి సంబంధించినటువంటి లెక్కలు తీసిన దానిలో కూడా 56% చిల్లర ఉంది అనుకుంటున్నాను. అంటే నేనేమనుకుంటున్నా అంటే ఇది తప్ప ఒప్ప తెలియదు, కానీ ఈ రోజు మనం 46ను ముస్లింలు బీసీలు కలుపుకుంటే 56% అయితే అవుతున్నాం కదా. మరి వాళ్ళ లెక్కలలో వీటికి కలిసి ఉందేమో అనేది ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకళ్ళు కాదు ఈ పొరపాటు నుండి సవరించుకోవాలనుకుంటే తప్పనిసరిగా మీ సూచనలు ఇవ్వండి. మీరు కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా బీ సంక్షేమ శాఖ మంత్రితో మాట్లాడి అలాంటి పొరపాటు ఉంటే బలహీన వర్గాలకు సంబంధించిన సంక్షేమ సంఘాల నాయకులకు సలహాలు సూచనలు కూడా తీసుకొని, ఎందుకంటే ఆందోళన చూస్తున్నాం కాబట్టి ఈరోజు ఈ నివేదిక వచ్చింది. కొంతమంది బీసీ నాయకులు కూడా ఈ విధంగా మరి మనకు తగ్గిపోయిందనే ఆవేదనతో మాట్లాడుతూ దాన్ని చూస్తూ నేను ఈ మాట చెప్పడానికి ప్రయత్నిస్తూ ప్రభుత్వం ఉన్నాం కాబట్టి తప్పనిసరి ప్రభుత్వం మా నాయకులు కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి బీ సంక్షేమ శాఖ మంత్రికి ఇతరులకు మా బీసీ అధ్యక్షుడు కూడా బీసీ స్వతహాగా మహేష్ కుమార్ గౌడ్ కూడా తప్పనిసరిగా మేము ఎక్కడైనా పొరపాటు జరుగుతుంది దాన్ని సవరించడానికి సరిదిద్దుకోవడానికి కోసం ప్రయత్నం చేయాలని చెప్పని కూడా సందర్భంగా చెప్తూ, ఏదేమైనప్పటికీ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఇంత పెద్ద మూవ్మెంట్ తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఓవైపు మీరు అభినందిస్తూ ఎక్కడైనా సూచనలు సలహాలు కూడా చెప్తే మేము తీసుకోవడానికి కోసం సిద్ధంగా ఉన్నామన్నమాట చెప్తూ 42% రిజర్వేషన్ ఇవ్వడానికి కట్టుబడి ఉండే విధంగా ఆ రోజు మనం 73-74 రాజ్యాంగాన్ని సవరించుకున్నాం. రాజీవ్ గాంధీ గారు వచ్చిన తర్వాత 34% 23% గెలిపింది. 50% కట్ ఆఫ్ ఉండడం వల్ల ఆ రోజే ఆ ప్రభుత్వం శిథిలతో ప్రయత్నం చేసి ఉంటే ఏం జరుగును. ఈ రోజు ఎవరి సైన్తో అంటే మనం చెప్పడానికి కూడా అవకాశం ఉంది. ఈ రాష్ట్రంలో మాకు 56% మంది ముస్లింలు ఉన్నటువంటి వెనుకబడిన వాళ్ళు కాబట్టి మేము 42% రిజర్వేషన్ పెట్టుకుంటున్నాం అంటే గిట్ట సుప్రీంకోర్టు కూడా లేదు, కేంద్రం కూడా ఒప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు కేంద్రంతో సంబంధం లేకుండా సుప్రీంకోర్టుతో సంబంధం లేకుండా గతంలో ఏదైతే తమిళనాడు రాష్ట్రంలో మహారాష్ట్రలో జరిగినటువంటి దాన్ని కూడా పరిశీలిస్తున్నారు. పెద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి సభ కమిటీ కూడా కానీ పొన్నప్రభు గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ మేము ఇక్కడ ఒక విషయాన్ని చెప్పి ముగిస్తాం. మేము ఏదైతే బీసీ కులగణన ముందుకు పోవాలని చెప్పి అనుకున్నప్పుడు ఇప్పుడు ఎవరైతే ఈ రోజు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నటువంటి నాయకులు అందరూ కూడా కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసిన రోజు వారు క్లియర్ చెప్పారు, నేను బీసీల సంక్షేమం కోసం ఏ విధంగా ముందుకు పోవాలో మీరు చెప్పండి, ఆ విధంగా మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 42% రిజర్వేషన్ ఇవ్వడానికి కట్టుబడి ఉందని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓవైపు పీసీ అధ్యక్షుడు, ఓవైపు ఆర్ కృష్ణ గారు, ఓవైపు జాజు శ్రీనివాస్ గౌడ్ ఇట్లా పేర్లు ఎప్పుడు పోతే రిటైర్డ్ ఐఏఎస్ సంబంధించినటువంటి బీసీల సంఘాల నేతలు అనేక మంది 30 నుంచి 40 మంది ఉన్నటువంటి సమక్షంలో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి. కాబట్టి వారు ఈ అంశంలో ఎక్కడ వెనక్కి పోతారని అనుకోవడం లేదు. రేపు క్యాబినెట్ లో కానీ అసెంబ్లీలో చర్చలు జరిగేటప్పుడు ఈ సూచనలు కూడా సలహాలు తీసుకోమని చెప్పి మేము గౌరవ ముఖ్యమంత్రి చెప్తాం. ఇప్పుడు ఒకరాపు కృష్ణమోహన్ అన్న కూడా ఉన్నారు, వారు కూడా అనుభవం ఉన్నది. మా ప్రాంతానికి సంబంధించిన వారే, వారు కూడా బీసీల కోసం డెడికేషన్ కోసం పనిచేసిన వారే. నర్సరీ కూడా బీసీ కోసం డెడికేషన్ కోసం పనిచేస్తుండ్రు. అలాగే మనం డెడికేషన్ కమిటీ కూడా వేయంటూ కూడా వేసినాం. ఇంకా మీరు సూచన సలహాలు ఇచ్చింది తప్పనిసరిగా, ఎందుకంటే ఒక చక్కటి ఆలోచన వచ్చింది, అవకాశం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వంలో ఈ మిగతా కార్యక్రమం కూడా అమలు చేసుకుంటూ ముందుకు పోదాం. రేపు ఎన్నికల్లో కూడా నేనైతే విశ్వాసంతో 42% పోవాలని చెప్పని నేను కూడా కోరుతా ఉన్నా. ప్రభుత్వం పార్టీ ఇచ్చిన మాట ప్రకారం పోతుందని చెప్పిన ఆలోచన విశ్వాసం ఈ సందర్భంగా వ్యక్తం చేస్తా ఉన్నా. కృష్ణమోహన్ గారు ఇందాక డాక్టర్